ఈరోజు థర్డ్ వెంచర్ అయితే విజిట్ చేసామనమాట షాద్‌నగర్‌లో. ఇదొచ్చేసి మనకు నక్షత్ర అనమాట. వెంచర్ నేమ్ వచ్చేసి నక్షత్ర. ఇది గూడా ల్యాండ్ విజన్ వాళ్ళదే అనమాట. సో, దాని గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి సోమేష్ అన్న అయితే గనుక ఇస్తాడు. మనకు ఆహ్, ప్రాపర్టీ అడ్వైజర్ అనమాట. సార్ చెప్పండి. మీరు ఈ నక్షత్ర వెంచర్ అనేది మనం విజిట్ చేసాము. దీని యొక్క ఆహ్, ఆహ్, ఎమ్యూనిటీస్ ఇది దీని ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి ఎటువంటి ఉపయోగం ఉంటది ఫ్యూచర్‌లో అనేది మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. అందరికీ నమస్కారం అండి. శుభ ఆదివారం. అయితే ఈరోజు మేము షాద్‌నగర్ కమ్మదనం దగ్గర ఉన్నటువంటి నక్షత్ర వెంచర్‌ని మేము విజిట్ చేయడం జరిగింది. మా బ్రదర్ అయినటువంటి యమునేష్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఆయన ఛానల్‌కు ఒక బైట్ ఇమ్మని. సో, ఇక్కడేంటంటే మనం మోటో ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ అన్నమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో ఒక ఒక చిన్న బడ్జెట్‌లో ఒక మంచి లొకేషన్‌లో ప్లాట్ ఇవ్వడం అనేది మన ల్యాండ్ విజన్, మా ల్యాండ్ విజన్, నా ల్యాండ్ విజన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, ఈ చిన్న బడ్జెట్‌లో మనకి ఒక మంచి లొకేషన్ ఉన్న ఏరియాలో అంటే షాద్‌నగర్ అనగానే ఇప్పుడు డెవలప్‌మెంట్స్‌కి చాలా బూమ్ ఉంటుంది. మీరు చాలా యూట్యూబ్ ఛానల్ చూసే ఉంటారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ వెంచర్ యొక్క ముఖ్యమైన హైలైట్స్ ఏంటంటే, ఈ వెంచర్ మనకు షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది ముఖ్యంగా. నెక్స్ట్ ప్రపోజ్డ్ జూ పార్క్‌కి 2 నిమిషాల దూరంలో ఉంది. ఆహ్, ఇండస్ట్రీ కారిడార్ ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ కారిడార్ ఉందో, మన సినీ పెద్దలకు సంబంధించి చాలా మందికి ల్యాండ్స్ ఉన్నాయి కమ్మదనం దగ్గరలో. సో, ఆ వెంచర్స్‌కి దగ్గరగా ఉంది మన ఈ వెంచరు. ఈ వెంచర్ వచ్చి 25 ఎకరాస్‌లో మనకి మన ల్యాండ్ డివిజన్ వాళ్ళు వెంచర్ ఏశారు. సో, ఇంకా వచ్చేసి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఎయిర్‌పోర్ట్. ఎయిర్‌పోర్ట్‌కి ఒక 30 నిమిషాల దూరంలో ఉంది. జేబీ దర్గాకి 10 నిమిషాల దూరంలో ఉంది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇప్పుడు ప్రసిద్ధిగాంచినటువంటి టూరిజం ప్లేస్. ఒక పావుగంటలో మనం వెళ్ళిపోతాం. మోరోవర్ దీనికి చెప్పదలుచుకుంది ఏంటంటే హెచ్ఎండిఏ లిమిట్స్‌లోకి వచ్చింది. మన తెలంగాణ గవర్నమెంట్ మార్చి నెలలో ఇచ్చిన గొప్ప అప్డేట్ ఏంటంటే హెచ్ఎండిఏ లిమిట్స్‌లోకి వచ్చేసింది. సో, ఇప్పుడు ఏంటంటే హెచ్ఎండిఏ లిమిట్స్‌లోకి వచ్చిన తర్వాత ల్యాండ్ కాస్ట్ అనేది బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో, నేను ఫోర్త్ పాయింట్ చెప్పదలసింది మా వెంచర్‌లో వెంచర్ ఏసిన తర్వాత మేము ఇచ్చే అమ్యూనిటీస్ ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. సో, మనం ఇంతకుముందు వీడియో చేసాము. మీరు డెవలప్ అయిపోయిన తర్వాత వెంచర్ యొక్క స్వరూపం ఎలా ఉంటదనేది మీరు ప్రీవియస్ వెంచర్స్, క్లోజ్డ్ వెంచర్స్ చూడొచ్చు. సో, ఈ విధమైనటువంటి వెంచర్స్ ద్వారా మనం చేయగలుగుతున్నాం. నెక్స్ట్ షాద్‌నగర్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఇన్ హైదరాబాద్. ద ఇమ్మీడియేట్ బిగ్గెస్ట్ మున్సిపాలిటీ గోయింగ్ టు బి ఎ కార్పొరేషన్. ఇన్ ఫ్యూచర్ దేర్ షుడ్ బి ఎ డిస్ట్రిక్ట్ యాస్ పర్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్. సో, షాద్‌నగర్ కన్నా ఒకప్పుడు షాద్‌నగర్ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో ఉండేది. ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఉంది. హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖలో హైయెస్ట్ రెవెన్యూ జనరేషన్ చేసిన ఏరియా ఏదైనా ఉంది అంటే షాద్‌నగర్ పరివాహక ప్రాంతాలు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో ప్లాట్ దొరుకుతుంది అంటే అది ఒక షాద్‌నగర్ ప్రాంతం మాత్రమే. షాద్‌నగర్ ప్రాంతం అనేది ఒక 5-10 ఇయర్స్ ఎక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్లయితే మనకి 10 ఇయర్స్‌లో మన ప్రాపర్టీ వాల్యూ 2-3 ఇయర్స్ పెరుగుతుంది ఈజీగా. అంతకు మించి పెరగొచ్చు. బట్ నేను మీకు లిమిటెడ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇస్తున్నాను. ఏదైనా జెన్యూనిటీకి దగ్గరగా చెప్తాను నేనే చెప్పినా సరే. సో, ఇప్పుడు ఎవరైనా మన ల్యాండ్ విజన్‌లో ప్లాట్ తీసుకోవాలనుకునే వాళ్ళు అయితే డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇచ్చాము. దానికి అప్రోచ్ అవ్వచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం మీకు అక్కడ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. హ్యాపీ సండే.